అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు రామయ్య ఆవు అనే కథతో వచ్చాను. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక చక్కని ఆవు ఉండేది. అది దండిగా పాలు ఇచ్చేది. ఆవును రామయ్య ఎంతో ప్రేమగా, శ్రద్ధగా మేత, కుడితి పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అంతేకాక ఆవును దైవస్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి చక్కగా స్నానం చేయించి, పసుపు రాసి, కుంకుమ పెట్టి పూజ చేసి హారతిని కూడా ఇచ్చేవాడు. ఆ ఆవు కొన్నాళ్లకు చక్కని దూడను ఈనింది. రామయ్య సంతోషానికి అవధుల్లేవు. అది మాత్రమే కాక ఆవు పాల దిగుబడి మరింతగా పెరిగింది. ఈ ఆవును రామయ్యను చూసి ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా తల్లి కోసం చాలా దిగులు పడింది. పాపం మేత కూడా మేయటం లేదు. దాంతో రామయ్యకు ఏం చెయ్యాలో తోచలేదు. బాగా ఆలోచించి ఏం చేద్దామా అని తన స్నేహితులను కూడా సంప్రదించి ఒక ఉపాయం ఆలోచించాడు. నా ఆవు తప్పిపోయింది, దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు నా దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టాన్లో దొంగతనంగా కట్టేసుకున్న ఆ ఆవును తీసుకుని రామయ్య దగ్గరకు వచ్చాడు. ఓ రామయ్య, ఆవును తెచ్చాను, దూడను ఇస్తే తీసుకుని వెళ్తాను అన్నాడు. దూడను గుర్తుపెట్టిన ఆవు గోపన్నను గట్టిగా ఒక తన్ను తన్ని దూడ దగ్గరకు పరిగెత్తింది. నడుము విరిగి కింద పడ్డ గోపన్న లబోదిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు ఎంతగానో సంతోషించాడు. గోపన్నను లేపి, చూడు గోపన్న, నువ్వు చేసింది ఎంత తప్పో. ఆ దూడకు తల్లిని దూరం చేద్దామనుకున్నావు. అది మాత్రమే కాక దొంగతనంగా ఆవును తీసుకెళ్ళి తప్పు చేశావు. పైగా అత్యాశకు పోయి దూడను కూడా తీసుకువెళ్దామనుకుంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని మెత్తగా బుద్ధి చెప్పాడు రామయ్య గోపన్నకు. గోపన్న తాను చేసిన తప్పుకు చింతించి లెంపలేసుకుని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. చూసారా పిల్లలు, ఎప్పుడూ కూడా మనం ఎదుటివారి సొమ్మును ఆశించకూడదు. అలాగే ఆవుని మన దేశంలో దైవస్వరూపంగా భావిస్తారు. ఒక్క ఆవు కాదు, ప్రతి మూగ ప్రాణిని కూడా మనం ప్రేమగా చూసుకోవాలి. అవి అప్పుడు మన మీద అంతకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తాయి. ఇక సరేనా, కథ కంచికి మరి మనం ఇంటికి.